పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 28వ తారీఖు. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనం వరకు. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానమిచ్చనని గ్రహించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇజ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరియొకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించుట, తనను తాను ప్రేమించుకొనున్నట్లు తన పొరుగువానిని ప్రేమించుట సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరు ఏమియు అడుగుటకు సాహసింపలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.